ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మగవారికి మాత్రమే ఉండే ఒక స్పెషల్ గ్లాండ్ ప్రోస్టేట్ గ్లాండ్. ఇది పూర్వం రోజుల్లో 70-80 ఏళ్ల ముసలవారికి ఈ గ్రంథి వాపు వచ్చి మూత్రనాళాన్ని నొక్కటం ద్వారా మూత్రం రాక కాస్త వచ్చిన చుక్కలుగా పడటం, కాస్త వచ్చిన తర్వాత ఆపుకోలేకపోవటం ఇట్లాంటివి జరిగేవి. కానీ ఇప్పుడు ఆ సమస్య అనేది 70 సంవత్సరాలు పైబడిన వారికి వచ్చే సమస్యల్లా ఇది ఇప్పుడు ప్రస్తుతం 50 ఏళ్ల నుంచే స్టార్ట్ అవుతున్నది. కొంతమందికి 45కే స్టార్ట్ అవుతున్నది. ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గించడానికి, ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ రాకుండా రక్షించడానికి, మగవారికి లేకపోతే ప్రోస్టేట్ గ్రంథి వాపు రాకుండా ముందు నుంచి జాగ్రత్త పడటానికి ఉపయోగపడే నట్ పీకాన్ నట్. ఈ పీకాన్ నట్స్ వాడుకోగలిగితే మగవారికి స్పెషల్గా ప్రోస్టేట్ గ్రంథి యొక్క ఆరోగ్యానికి ఇది అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్గా రుజువైందనమాట. అసలు ఏం మార్పు తీసుకొస్తుంది ఈ పీకాన్ నట్, ఇందులో ఏముంటుందని ఆలోచిస్తే 100 గ్రామ్స్ పీకాన్ నట్లో మెయిన్గా బీటా సైటోస్టెరాల్ అనే కెమికల్ కాంపౌండ్ 117 మిల్లీగ్రాములు ఇందులో ఉంటుంది. దీనివల్ల 2 లాభాలు ప్రోస్టేట్ గ్రంథికి కలుగుతూ ఉంటాయి. మొట్టమొదటి లాభం, ఇప్పుడు ప్రోస్టేట్ గ్రంథి చూడండి, మూత్ర సంచి యొక్క దిగువ భాగంలో మూత్రనాళం పై భాగంలో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా. ఎప్పుడైతే ఇది సాధారణ స్థితిలో ఉందో మూత్రనాళంలోంచి మూత్రం వెళ్ళే మార్గం ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాచిందో, లావైందో, ఈ లావ్ అయ్యేసరికి ఏమవుతుంది, ఆ మూత్రం వెళ్ళే మార్గము ఒత్తపడుతుంది, నొక్కబడుతుంది. ఎలా అంటే, మీరు ఎప్పుడన్నా మొక్కలకి నీళ్లు పెడుతుంటారు గార్డెన్లో, నీళ్లు వెళ్ళే పైపు మీద వచ్చి పిల్లలు కాళ్ళు వేసి తొక్కారనుకోండి, ఆ పైపు నొక్కబడి చూడండి దిగువకి వెళ్ళాల్సిన నీరు సరిగెలక ప్రెషర్ డెవలప్ అవుతుంది కదా. సేమ్ అదే మాదిరిగా ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చి చాలామందికి ఆ మూత్రం పోసే నాళాన్ని నొక్కేస్తుంది. నొక్కటం వల్ల ఏమవుతుంది, బ్లాడర్ నుంచి యూరిన్ వెళ్ళాలి అంటే నొక్కటం వల్ల కూర్చున్న వెంటనే పోద్దామనుకున్నప్పుడు వెంటనే రాదు, లేట్ అవుతుంది. ఒకవేళ పోసినా నొక్కటం వల్ల కొంత యూరిన్ బ్లాడర్లో ఆగిపోయి వీళ్ళకి తర్వాత కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది. బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి అసౌకర్యం ఉంటుంది. పోసేటప్పుడు కూడా యూరిన్ సాఫీగా రాదు కాబట్టి చాలామంది యూరిన్ పోసేటప్పుడు కొంచెం బిగపట్టాల్సి వస్తుంది, ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది. కొంతమందికి యూరిన్ పోసేటప్పుడు కూడా కొంచెం నొప్పిగా అనీజీగా ఉంటుందన్నమాట. అందుకని ఈ పీకాన్ నట్స్ వాడినప్పుడు ఇందులో ఉండే బీటా సైటోస్టెరాల్ అనేది ఏం చేస్తుందంటే, యూరినరీ బ్లాడర్కు ఉండే మజిల్స్ని, ఆ ప్రోస్టేట్ గ్రంథి దగ్గర వాపు కారణమైన మజిల్స్ని, లోపలుండే మూత్ర నాళాన్ని, వాటికి ఉండే మజిల్ రిలాక్సేషన్ చేస్తుంది. మజిల్ రిలాక్సేషన్ చేయటం అంటే ఇట్లా ముడుచుకున్నదల్లా ఇట్లా తెరుచుకోవటం, నొక్కిందల్లా అట్లా పైకి వెళుతుంది అనమాట. అందుకని ఎప్పుడైతే ఇట్లా రిలాక్సేషన్ కలుగుతుందో వ్యాకోచంతో ఫ్రీగా యూరిన్ వెళ్ళటానికి ఇది బాగా ఉపయోగపడే కెమికల్ అన్నమాట. అందుకని ఇది వాపున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. ప్రోస్టేట్ గ్రంథి సమస్య మనకు లేదు కానీ రాకుండా ఉంటే మంచిది అనుకున్నప్పుడు ముందు నుంచి మగవారు ఇట్లా వాడితే ఆ బీటా సైటోస్టెరాల్ అక్కడ మజిల్స్ని రోజు రిలాక్స్ చేసేస్తూ ఉంటూ భవిష్యత్తులో ఆ ప్రోస్టేట్ వాపు రాకుండా యూరిన్ ఫ్రీగా పాస్ అవ్వటానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక రెండవ ముఖ్యమైన లాభం ఏంటంటే, మగవారికి వచ్చే క్యాన్సర్స్లో ఎక్కువ క్యాన్సర్స్ కూడా ప్రోస్టేట్ గ్రంథికి వస్తూ ఉంటాయి. ఈ ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్ కణాలు అరెస్ట్ చేయటానికి, వాటంతటవే చనిపోవటానికి ఈ బీటా సైటోస్టెరాల్ బాగా ఉపయోగపడుతుంది. ఏం చేస్తుందంటే, ఎప్పుడన్నా క్యాన్సర్ కణం ఉందనుకోండి, ఆ భాగంలో క్యాన్సర్ కణం స్ప్రెడ్ అయ్యి మళ్ళీ రెండో క్యాన్సర్ కణాన్ని 2, 4, 16 అట్లా డివిజన్ అవుతూ తయారవుతూ ఉంటాయి అన్నమాట. అలా డివిజన్ ఆపడానికి క్యాన్సర్ కణాలు వాటంతటవే చనిపోయే ప్రక్రియ ఎపెప్టోసిస్ అంటారు. ఎపెప్టోసిస్ అనే ప్రక్రియని యాక్టివేట్ చేస్తాయి ఈ బీటా సైటోస్టెరాల్. అప్పుడు ఏమవుతుంది, క్యాన్సర్ కణం వాటంతటవే ఆత్మాహుతి దాడి చేసుకుని చనిపోవటానికి రెడీ అవుతాయి అన్నమాట. ఆ సిగ్నల్స్ అట్లా వచ్చేస్తాయి, నువ్వు చచ్చిపోని డైరెక్షన్ వస్తుంది. అందుకని క్యాన్సర్ కణానికి ఆ డైరెక్షన్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కొంతమంది ఒంటికి బాంబులు తగిలించుకుని
ఆత్మాహుతి దాడి చేసుకుంటారు కదా, సేమ్ క్యాన్సర్ కణాలకు ఆ డైరెక్షన్ ఇక్కడ ఈ బీటా సైటోస్టెరాల్ అనేది అందిస్తుంది అనమాట. ప్రోస్టేట్ అనేది క్యాన్సర్ ఉన్నవారికి ఇది బాగా మంచిది. ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్న హెరిడిటరీగా క్యాన్సర్ హిస్టరీ ఉందనుకున్నవారు ముందు నుంచి బీటా సైటోస్టెరాల్ బాగా ఉన్న పీకాన్ నట్స్ని కనుక తింటే వీళ్ళకి భవిష్యత్తులో మంచి కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా రక్షించడానికి ప్రికాషనరీగా కూడా ఇది బాగా పనికొస్తుందని సైంటిఫిక్గా ఉంది. కాబట్టి మగవారికి మూత్ర సంబంధమైన సమస్యలు ఇట్లా రాకుండా రక్షించడానికి పీకాన్ నట్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ పీకాన్ నట్స్ అనేవి చాలా బలం ఎక్కువ, దగ్గర దగ్గర 670-680 శక్తి 100 గ్రాముల పీకాన్ నట్స్లో ఉంటుంది. మనం వాడే చికెను మటన్తో పోలిస్తే 6 టైమ్స్ బలం ఎక్కువ. చికెన్ తీసుకుంటే 110 కిలో క్యాలరీల శక్తి, కానీ ఇక్కడ 670-680 అంటే 6 టైమ్స్ బలం ఎక్కువ. హై ప్రోటీన్, మంచి కొవ్వులు ఉంటాయి ఇందులో కూడా, ఫ్యాట్స్లో కూడా. అందుకని ఇది వాల్నట్ లాగా షేప్ లాగానే చూడండి, కొద్దిగా అవి గుండ్రంగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి పీకాన్ నట్స్. ఇవి వాల్నట్స్ లాగా వెగటు ఉండవచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి, కానీ నానపెట్టే తినాలి. ప్రొద్దున నానబెట్టారనుకోండి సాయంకాలం నానతాయి. లేదన్నా మార్నింగ్ తినాలంటే ఈవినింగ్ నానబెట్టుకుని మార్నింగ్ తినండి. కావాలంటే తొక్క తీసేసుకోవచ్చు, నానబెట్టి తొక్కతో పాటు తిన్నా ఏమీ కాదనమాట. ఇవి మెత్తగా ఉంటాయి, అంటే కొన్ని నానిన తర్వాత కూడా గట్టిగా ఉంటాయి. కానీ ఎవరైనా సులభంగా దంతాలు ఇబ్బంది ఉన్నవారు కూడా పీకాన్ నట్స్ని చాలా సులభంగా తినొచ్చు అనమాట. ముసలివారైనా తినొచ్చు. నానపెట్టేసరికి ఎవరికైనా తేలిగ్గా అరుగుతాయి అన్నమాట ఇవి. అంటే ప్రోస్టేట్ గ్రంథి సంబంధమైన సమస్యలు రాకుండాను వచ్చిన వాటిని తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటున్నందువల్ల కూడా మనకి దీనివల్ల మంచి బలం వచ్చి, మంచి ప్రోటీన్ వచ్చి, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి బాగా ఉపయోగపడేది పీకాన్ నట్స్. కాబట్టి మగవారు తప్పనిసరిగా పీకాన్ నట్స్ వాడుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.